తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. 3 రోజులుగా దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ టీం ఇప్పటి వరకు రాష్ట్రానికి 70,000 కోట్ల పెట్టుబడులు సాధించింది. గత ఏడాది పర్యటనలో 40,000 కోట్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది 70,000 కోట్ల పెట్టుబడులు సాధించారు. ఇవాళ కూడా సీఎం రేవంత్ టీం దావోస్ లో పలు సమావేశాల్లో పాల్గొనున్నారు. దీంతో పెట్టుబడుల విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. 3 రోజుల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ టీం కీలక ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడికి సన్ పెట్రో కెమికల్స్ ముందుకొచ్చింది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో ఈ సంస్థ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 7,000 మందికి ఉపాధి దక్కనుంది. రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనికి సంబంధించి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జేఎస్డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో దాదాపు 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు క్రియాశీలకంగా మారనుంది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ బృందంతో భేటీ అనంతరం సంతకం చేసింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఈ కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఓవరాల్ గా 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ రూపొందనుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 3,600 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలంగాణ ప్రతినిధులు అంచనా వేశారు. ఇక దావోస్ పర్యటనలో మెగా ఇంజనీరింగ్ తో 3 కీలక ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తిపై 11,000 కోట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థపై 3,000 కోట్లు, అనంతగిరిలో 1,000 కోట్లతో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ సెంటర్ ను ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ కు చెందిన అంతరిక్ష సాంకేతిక రంగంలోని కంపెనీ స్కైరూట్ తో దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం స్కైరూట్ కంపెనీ తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం కంపెనీ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇక సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. కొత్త ఐటీ సెంటర్ ద్వారా 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్టీటీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ తో రాష్ట్ర ప్రభుత్వం మరో 3,500 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. యూనిలివర్ బాటిల్ క్యాప్ల తయారీ కంపెనీ, పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీస్ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు, హెచ్సిఎల్ టెక్ సీఈఓ ఎండీ విజయ్ కుమార్ తో జరిపిన చర్చలు ఫలించాయి. హైటెక్ సిటీలో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. కొత్త సెంటర్ ఏర్పాటుతో 5,000 మంది ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతున్నాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. అనుమానం పెనుభూతం.
ఆ అనుమానం ఎంతటి దారుణానికి ఒడిగట్టడానికైనా దారితీస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. తాను పెంచుకున్న అనుమానంతో కట్టుకున్న ఇల్లాలుడి కడతీర్చేశాడు ఒక కిరాతక భర్త. క్షణికావేశంలో చంపేసి తప్పించుకునేందుకు మరింత పాశవికంగా ప్రవర్తించాడు. చివరకు తన డ్రామాలు బయటపడి తానే హత్య చేసినట్లు వెల్లడించాడు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. భార్యతో గొడవపడిన భర్త ఆమెను చంపేశాడు. హత్యతో తనకేమీ సంబంధం లేదు అన్నట్లు నిరూపించుకోవడానికి ప్రయత్నించాడు. అంతకు ముందే అందుకు సంబంధించి స్కెచ్ వేశాడు. మర్డర్ నుంచి ఎస్కేప్ దాకా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడికించి ఎముకలను రోట్లో వేసి దంచి పొడిగా చేసి సమీపంలోని చెరువులో విసిరేశాడు. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రజిత లైవ్ లో అందిస్తారు. రజిత, యశ్శీల మీర్పేట జిల్లలగూడలో మహిళ హత్య కలకలం రేపుతుంది. అయితే మీర్పేట న్యూ వెంకటేశ్వర్ నగర్ లో నివాసం ఉండేటువంటి గురుమూర్తి తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసి హత్యకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా చేయడానికి అయితే చాలా ప్రయత్నించాడు అని చెప్పొచ్చు. అయితే ఈ గురుమూర్తి ఎక్స్ ఆర్మీ సంబంధించినటువంటి ఆర్మీ జవాన్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ప్రస్తుతం డిఆర్డిఓలో భద్రతా సెక్యూరిటీగా కూడా పనిచేస్తా ఉన్నాడు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో. అయితే ఈ వెంకటమాధవికి సంబంధించి వెంకటమాధవి గురుమూర్తికి 10 సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరికి 2 చిన్నారులు కూడా ఉన్నారు. అయితే భార్య పైన అనుమానంతో అయితే ఇతను పలుమార్లు కూడా ఆమెతో గొడవ పడేవాడుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో పిల్లలిద్దరిని కూడా బంధువుల ఇంటికి పంపించినటువంటి గురుమూర్తి 16వ తేదీన తన భార్య హత్యకు పథకం పన్నాడు. అనుకున్నట్టుగానే 16వ తేదీలో భార్యకు భర్తకు మధ్య అయితే ఒక వివాదం చెలరేగింది. వివాదం నేపథ్యంలో భార్యని గోడకేసి కొట్టడంతో ఆమె మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే మరణించిన తర్వాత ఆమె డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని కూడా ముక్కలుగా కట్ చేసి దానిని కుక్కర్ లో వేసి ఉడికించి ఎండబెట్టి ఆ పొడిని అయితే పక్కన ఉన్నటువంటి చెరువులో కలిపేశాడు. ప్రస్తుతం నేను అయితే ఆ చెరువు దగ్గరే ఉన్నాను. దీన్ని జిల్లెలగూడలోని చందన చెరువు అంటారు. ఈ చెరువులోనే ఆమె ఏదైతే ముక్కలు చేసిన పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ ని మొత్తం కూడా కలిపేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే 16వ తేదీన హత్య జరిగిన తర్వాత ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య చేసినటువంటి నిందితుడు గురుమూర్తి తన మీదికి ఎటువంటి ఆధారాలు తను హత్య చేసినట్టుగా ఎటువంటి ఆధారాలు లేకుండా చెరిపేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. దీనికోసం ప్రీ ప్లాన్డ్ గానే ఆయన మర్డర్ ప్లాన్ చేసుకొని ఉన్నాడు. అంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా సొంతూర్లకు వెళ్లారు. ఇక ఎవరు లేని సమయంలో కూడా ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనికోసం ముందుగానే కొన్ని అంటే మర్డర్ నేపథ్యం ఉన్నటువంటి క్రైమ్ నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు వీడియోలు చూడడం కూడా ఆయన చేశాడన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. దీనికోసం ముందస్తుగా ఒక కుక్కను చంపి కూడా దాన్ని కూడా ఈ మర్డర్ ప్లాన్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఈ చెరువులోనే ఆమెని చంపేసి ఆమెకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా కలిపేశాడు. అయితే ఏదైతే 16వ తేదీ హత్య జరిగిందో 18వ తేదీన తన మీద ఎటువంటి అనుమానం రాకుండా మాధవి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు ఈ గురుమూర్తి వారికి సమాచారం ఇచ్చాడు. 16వ తేదీన నాకు మాధవికి చిన్న గొడవ అయింది, దీంతో మాధవి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని చెప్పి కూడా వారికి సమాచారం ఇవ్వడంతో 18వ తేదీ గురుమూర్తి అత్తమామలు మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే న్యూ వెంకటేశ్వర్ నగర్ కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అయితే పోలీసులు పరిశీలించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ లో అయితే కొన్ని ఆధారాలు అయితే మనకు దొరికినట్టుగా తెలుస్తా ఉన్నది. అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఇంట్లోకి వెళ్లిన మాధవి బయటకి మాత్రం రాలేదు, కానీ గురుమూర్తి మాత్రం పలుమార్లు బయటకి ఇంట్లోకి తిరిగినట్టుగా అయితే పోలీసులు గమనించారు. దీంతో గురుమూర్తిపై అనుమానం రావడంతో కూడా పోలీసులు అయితే ఈ గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే మొదట పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్పినటువంటి గురుమూర్తి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. మొత్తంగా
మొత్తంగా ఇక హత్య చేసిన నేపథ్యంలో ఆ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఇదే చెరువులో కలిపినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ చెరువు దగ్గర కూడా ముమ్మర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పోలీసులకు మనకున్న సమాచారం ప్రకారం ఒక 2 ఆమెకు సంబంధించినటువంటి బోన్స్, ఒక చిన్న డ్రెస్ పీలుక కూడా దొరికింది. దాన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం అయితే ఫోరెన్సిక్ టెస్ట్ కోసం అయితే పంపించారు అన్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఘటన ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ప్రజల్ని, స్థానికుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసింది అని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా అందరూ ఈ ఘటన తెలుసుకొని చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ ఇంట్లో ఏదైతే ఘటన జరిగిన ఇల్లు ఉందో ఆ ఇంట్లో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ కూడా వెంటనే ఘటన గురించి తెలియగానే ఇల్లు ఖాళీ చేసి కూడా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. స్థానికులు ఎవరు కూడా ఈ ఘటన గురించి మాట్లాడడానికి బయటికి రావడం లేదు. అయితే పండుగ సమయంలో ఎవరు లేని సమయంలో మర్డర్ కి ప్లాన్ చేయడంతో అయితే ఆమె బాడీ పార్ట్ ని ఉడకబెడుతున్న సమయంలో కూడా కొంత దుర్వాసన వచ్చినప్పటికీ కూడా అది కుక్క చనిపోయినటువంటి వాసన అనుకున్నారు తప్ప ఒక మహిళను ఇలా మర్డర్ చేసి ఆమెను అత్యంత పైశాచికంగా ఉడకబెట్టి మరి ఇలా హత్య చేస్తారని అయితే ఎవరు ఊహించలేదు. ఈ ఘటన బయటపడడంతో కూడా కొంత చుట్టుపక్కల ప్రజలు అయితే భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టినటువంటి పోలీసులు కూడా ఈ కేసు పైన పురోగతి కోసం అయితే ఇంకా దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఇవి ఒక అమానవీయ ఘటన అని చెప్పొచ్చు. అనుమానం అనే జబ్బుతో కూడా తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల మహిళలపై ఇలాంటి దాడి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇటీవలనే మనం చూసాము, ప్రేమ పెళ్లి చేసుకుందని అక్కను హత్య చేసినటువంటి తమ్ముడు ఇప్పుడు భార్య పైన అనుమానంతో భార్యను చంపివేసిన ఘటన పట్ల స్థానికులు అంటే ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వాళ్ళు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. షీలా, రైట్, థ్యాంక్ యూ రజిత. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు వాడిన 2 వీలర్ను గుర్తించారు పోలీసులు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే హైదరాబాద్ శివారులో ఈ బైక్ ను దుండగులు దొంగిలించినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన బైక్ లోనే బీదర్కు వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు నిందితులు. ఆ తర్వాత తిరిగి అదే బైక్ పై హైదరాబాద్ కు చేరుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ లో బైక్ ను పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయపూర్ కు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో హైదరాబాద్ లో కాల్పులు జరిపారు. ప్రస్తుతం బీదర్లో ఈ దుండగుల ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో పోలీసులు ఒక పురోగతిని సాధించారు. ఇప్పటికే నిందితులు వాడినటువంటి 2 వీలర్ వాహనాన్ని పోలీసులు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ సమీపంలో పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే శివార్లలో ఇప్పటికే 2 వీలర్ చోరీ చేసిన దుండగులు అదే వాహనం ద్వారా బీదర్ కు వెళ్లి అక్కడ దోపిడీకి తెగబడ్డట్లుగా తెలుస్తోంది. ఇదే 2 వీలర్ పైన హైదరాబాద్ కు మళ్ళీ తిరిగి చేరుకున్నారు. అయితే బస్ స్టాండ్ లో ఆ ట్రావెల్స్ లో సంబంధించిన పక్కనే పార్కింగ్ ఉంటుంది. ఎంజీబీఎస్ పార్కింగ్ యార్డ్ లోనే ఈ పార్కింగ్ చేసేసి ట్రావెల్స్ ద్వారా రాయపూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. రాయపూర్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ సంబంధించిన ఒక ఏజెన్సీకి సంబంధించిన అక్కడికి వెళ్లి కాల్పులు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడి నుంచి నేరుగా ఏదైతే అఫ్జల్ గంజ్ లో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగడంతో అక్కడి నుంచి నేరుగా ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళారు. అక్కడి నుంచి తిరుమలగిరి నుంచి ఆదిలాబాద్ మీదుగా బీహార్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి పోలీసులు ప్రస్తుతం అయితే ఇటు కర్ణాటక, హైదరాబాద్ పోలీసులు
విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా విడిపోయి ఒకవైపు గాలింపు చర్యలు అయితే చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిందితుడు వాడినటువంటి 2-వీలర్ వాహనాన్ని అయితే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వాహనం ఎవరి దగ్గర నుంచి చోరీ జరిగింది, ఎలా చోరీ జరిగింది, ఏ సమయంలో చోరీ జరిగింది, చోరీ జరిగిన తర్వాత ఎన్ని రోజులకు వాహనదారులు ఏమైనా కంప్లైంట్ చేశారా, లేకుంటే ఏదైతే దీనికి సంబంధించిన వాహనం ఎందుకు హైదరాబాద్ నుంచి ఎత్తుకెళ్లి బీదర్ లో దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. క్యాడర్ ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీసి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కార్యకర్తలు పెట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు. యోగానంద రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడానికి వెనుక ఉద్దేశం ఏంటి, ఏం జరిగింది అక్కడ? శీలా, గత కొద్ది కాలంగా మహిపాల్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి సంబంధించి ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా చాలా కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాలకు సైతం కేవలం పాత టీఆర్ఎస్ వాళ్ళకే మహిపాల్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నాడు, కాంగ్రెస్ నాయకులకు కానీ సమాచారం ఇవ్వట్లేదంటూ గత 2 రోజులుగా కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు సైతం నిర్వహించడం జరిగింది. ఈ రోజు తాజాగా ఆ మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాదాపు 400-500 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు నిర్వహించారు. అదేవిధంగా ఎమ్మెల్యే పటాన్ చెరువులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేశారు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా అధికారికంగా ఇప్పటి క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ ఫోటోని ఉంచారు. రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న కేసీఆర్ ఫోటోను తీసేసి రేవంత్ రెడ్డి ఫోటోను తొలగించారు. అక్కడ ఆ విధంగా గులాబీ రంగులో ఉన్న ఆ ఫర్నిచర్ ని అంతా కూడా, చైర్లని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కేవలం ఆ పేరుకే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు కానీ ఇప్పటికీ టీఆర్ఎస్ భావజాలంతో ఉన్నాడు. ఇప్పటికీ కేసీఆర్ ఫోటోను ఉంచుకుంటున్నాడు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం పటాన్ చెరువులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. క్యాడర్ ను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీసి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను కార్యకర్తలు పెట్టారు.
విశాఖ వ్యాలీలోని జువైనల్ హోమ్స్ నుంచి బాలికలు తప్పించుకునే ప్రయత్నం చేశారు. తమను జువైనల్ హోమ్ నుంచి పంపించి వేయాలని బాలికలు డిమాండ్ చేస్తున్నారు. తమకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి మానసిక రోగులుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ మరోసారి విశాఖ జువైనల్ హోమ్ నుంచి బాలికలు బయటకొచ్చి హల్చల్ చేస్తున్నారు. సిబ్బంది తమను వేధిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి వచ్చిన చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ సభ్యులపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. బాలికల ప్రవర్తనపై అటు మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు స్పందించి వారికి చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్న చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సభ్యులు సీతారాంతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. జువైల్ హోమ్ లో జరుగుతున్న సంఘటనలు గనక చూస్తే గనక చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా చూస్తానే ఉన్నాము. కొంతమంది బాలికలు వచ్చి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు గాని చేస్తున్న ఆరోపణలు గాని చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నాతో చైల్డ్ రైట్స్ ఫోరం సభ్యులు ఉన్నారు. అసలు వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఒక ఎంక్వైరీని చేశారు. ఆ పిల్లలతో మాట్లాడడం జరిగింది. అసలు ఏం చేయబోతున్నారు, దీని మీద చైల్డ్ రైట్ ఫోరం నుంచి వాళ్ళు ఏమి చెప్పబోతున్నారు అనేది ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ రోజు పరిస్థితి చూస్తే గనక వాళ్ళ మానసిక స్థితిగతులు చూస్తే గనక ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మీరు కూడా మాట్లాడారు, ఏం జరిగింది సార్? ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కేసల అప్పారావు గారు మెంబర్గా నేను కూడా ఈరోజు రావడం జరిగింది. ఆ పిల్లలతో మాట్లాడదామనే తనకు సందర్భాన్ని కల్పించుకొని మేము రావడానికి వెళ్తున్నట్లయితే వాళ్ళు మా పైన కూడా దాడి చేయడానికి వచ్చారు. దాన్ని అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ. అసలు ఏం జరిగిందని అధికారులతో మాట్లాడడానికైనా పిల్లలతో మాట్లాడడానికైనా ఆస్కారం లేకుండా గేట్ నుంచి లోపలికి కూడా వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. దీనిపైన సీరియస్గా కూడా మేము తీసుకొని జరుగుతాం. ఎందుకంటే కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కానివ్వండి, మిగతా అంశాలు కానీ పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోని మేము వెళ్ళిపోతాం, గేట్లు తీసేయండి అని చెప్పి చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే చట్టంతో విభేదించబడ్డ పిల్లల వాళ్ళు మానసికంగా పరివర్తన చెంది బయటికి వెళ్ళాలనే ప్రభుత్వం తాలూకు ఆశయాన్ని తూట్లు పొడిచే విధంగా ఉంటాయి. అలాగే చట్ట ప్రకారం ఏవైతే చర్యలు తీసుకోవాలో దాని కూడా విఘాతం కలిగించే అంశంగా పరిగణిస్తున్నాం. సార్, అంటే ఇప్పుడు ఆ పిల్లలు చేస్తున్న ఆరోపణలు కొన్ని చూస్తుంటే కనుక మమ్మల్ని లోపల ఇబ్బంది పెడుతున్నారు, మాకు కొడుతున్నారు, లేకపోతే ఇతరితర ఏదో కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అలాగే అధికారుల వెర్షన్ కనుక మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా చట్టంకి నిబంధనలు ఉంటాయి, నిబంధనలకు లోబడే ఇక్కడ ప్రతిచర్య ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఎలా పరిగణించాలి? ముందు వాళ్ళ మానసిక పరిస్థితి చూస్తుంటే కనుక కొంత అభ్యంతరకరంగా, కొంత ఆవేదనకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరేం సజెస్ట్ చేస్తారు? మేము మొత్తం టోటల్ గా పిల్లలతో మాట్లాడడానికి, అధికారులతో మాట్లాడడానికి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళతో మాట్లాడడానికి రావడం జరిగింది. మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు పిల్లలు కూడా, ఎందుకంటే మా పైన కూడా దాడి చేయడానికి వస్తున్నారు. ప్లస్ అక్కడ రెండోది ఏంటంటే మాకు ఎస్కార్ట్ ఉన్న పోలీసుల పైన కూడా దాడి చేయడానికి వస్తున్నారు. దీన్ని అయితే చైల్డ్ రైట్స్ కమిషన్ అయితే తీవ్రంగా పరిగణిస్తుంది. ఎందుకంటే చట్టంతో వాళ్ళకి ఆ రకమైన మానసిక పరిపక్వత లేదు అన్నది వాళ్ళ ప్రవర్తన బట్టి అర్థమవుతుంది. సో మీరు చైల్డ్ రైట్స్ ఫోరం గా అంటే మీరేం చెప్పాలనుకున్నారు? అంటే వీళ్ళు ఇట్లాంటి ఇవి జరుగుతున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు సజెషన్ చేస్తారు? మేము ఇప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, సైకియాట్రిస్టులతో మాట్లాడడం జరిగిన తర్వాత వాళ్ళు అనేది ఏమంటున్నారంటే కొంతవరకు వాళ్ళకి మత్తు మందులు అంటూ ఆల్ఫాజోలం లాంటి టాబ్లెట్లు ఇవ్వాల్సి వస్తుంది. కొద్ది రోజులు మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి తలకి ఏదైతే వ్యాధి ఉందో ఆ డిప్రెషన్ తగ్గించడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కొంతమంది ఇప్పుడు ఈ స్టాఫ్ ఏమంటున్నారంటే మమ్మల్ని ఎలాగోలాగా విడిచిపెట్టాలి, బయటికి విడిచిపెట్టిస్తే మేము వెళ్ళిపోతామని చెప్పి అంటారు. చట్టానికి అనుకూలంగా బయటికి వెళ్ళాలా తప్పించి చట్టానికి వ్యతిరేకించి వెళ్ళే తాలూకు పరిస్థితులు మేము కానీ ఎవరు కూడా కల్పించరు. వాస్తవంగా అయితే మాత్రం ఇది పూర్తిగా దీనిపై నివేదిక కూడా ఇప్పుడు మేము వచ్చున్నాం కాబట్టి అధికారుల దగ్గర నుంచి కానీ, జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ, పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి కానీ నివేదిక అయితే కోరుతున్నాం. ఇది ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము జువైనల్ హోమ్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే నిన్న ఏదైతే ఎంతైతే ఇంటెన్సిటీ చూసామో అదే ఇంటెన్సిటీ ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉంది. ఆ పిల్లల ప్రవర్తన సరళి మనం చూస్తే కనుక అర్థమవుతూ ఉంది మనకి. ఎందుకనంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళ వెర్షన్ చెప్తూ ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ అభ్యంతరకరంగా ఉంది. ఇది మేము ఖచ్చితంగా దీని మీద నివేదిక అయితే కోరుతున్నామని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ వాళ్ళు కూడా చెప్తున్నారు.
చెప్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అధికారుల వరకు వాళ్ళ వెర్షన్ కనుక చూసుకుంటే కనుక ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కూడా అభ్యంతరకరమైన విషయాలు. అలాగే అసలు ఇక్కడ వస్తున్న ఆరోపణలు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ ఏమున్నాయన్న దాని మీద ఖచ్చితంగా మేమైతే మాత్రం ఒక నివేదికనైతే కోరుతున్నాము. దీని మీద ప్రత్యక్షంగా పూర్తి అధికారగణం అంతా కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కానీ అదంతా కూడా కొంత ఏమి అంటే వాళ్ళంతా కూడా మానసిక పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్స్ వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. అయితే అంతటి తీవ్రమైన పరిణామాలకు వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అంత ఆవేదన ఏంటి, నిజంగా కేసుల్లో వీళ్ళు వచ్చి ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు పూర్తిగా పరిపక్వత చెందిన తర్వాతే వాళ్ళని బయటికి తీసుకెళ్లి ఆ పరివర్తన రావాలన్నది ఇక్కడికి వచ్చే సారాంశం. కానీ అది జరగకుండా మరికొంత డిఫరెన్స్ గా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద మేము ఒక నివేదికను అయితే కోరుతాము. ఆ నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి ప్రభుత్వానికి కూడా ఒక సజెషన్ అయితే మేము ఇస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HMTV, విశాఖపట్నం. మానవ సహిత ప్రయోగాలకు సన్నాహక ప్రాజెక్టుగా ఇస్రో రూపొందిస్తున్న గగన్యాన్ మిషన్ లో మరో అడుగు ముందుకు పడింది. ఈ ప్రాజెక్టు రూపకల్పనలో క్లిష్టమైన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ ను క్రూ మాడ్యూల్ తో విజయవంతంగా అనుసంధానించారు. అనంతరం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు తరలించినట్లు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ప్రకటించింది. అంతరిక్షం నుంచి ప్రయోగం అనంతరం కిందికి దిగొచ్చే సమయంలో పారాషూట్ సాయంతో వేగాన్ని నియంత్రించి ల్యాండ్ అయ్యేలా క్రూ మాడ్యూల్ కంట్రోల్ చేస్తోంది. మానవ సహిత ప్రయోగాల్లో సామర్థ్యత నిరూపించుకునేందుకు తొలిసారిగా ఇస్రో మానవ రహిత ప్రాజెక్టును గగన్యాన్ పేరిట చేపడుతోంది. ఈ ప్రయోగం కోసమే తొలిసారిగా క్రూ మాడ్యూల్ను వినియోగిస్తున్నారు.